సాధించి తీరుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో హెలికాప్టర్లో పర్యటిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాలను మళ్లీ టీఆర్ఎస్ ఖాతాలోనే వేస్తామంటున్న ఎర్రబెల్లితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రధానంగా మహబూబాద్, వరంగల్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకునే దిశగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా హెలికాప్టర్లో తిరుగుతూ ఏజెన్సీ ఏరియాలో మావోయిస్టు పోస్టర్లు పడినప్పటికీ అక్కడ కూడా జోరుగా ప్రచారం కొనసాగించారు. ప్రస్తుతం మనతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? అంటే అదంతా కూడా గతంలో ఆదివాసులంతా కూడా ఏదో ప్రభుత్వం ద్రోహం చేస్తుందని సంఘాల పేరు మీద రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆదివాసులంతా కూడా ఈ బోర్డు భూములన్నీ కూడా మేము కబ్జాలు ఉన్నాం, ఈ పట్టాలు ఇయ్యరు అని తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలుచుకున్నది. ఇప్పుడే రియలైజ్ అయ్యారు. ఆ బోర్డు భూములన్నీ కూడా పట్టాలు ఇచ్చి రైతు బంధు స్కీమ్ కూడా పెట్టిస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. కావాలని వాడు తప్పుడు ప్రచారం చేసేదానికి తిప్పికొట్టేదానికే ఈరోజు నేను పర్యటన చేశాను. ఆదివాసులందరికీ త్వరలో వాళ్ళు ఎవరైతే కబ్జాలు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాటన్నిటిని కూడా పాస్బుక్లు ఇప్పించి, పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి రైతు బంధు స్కీమ్ ఇప్పించాలనేదే కేసీఆర్ గారి ప్రయత్నం. అది ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా మహబూబాద్ పార్లమెంట్లో చాలా వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్న పరిస్థితి, వాళ్ళంతా కూడా క్రమక్రమంగా టీఆర్ఎస్ లోకి వస్తున్న పరిస్థితి. సో ప్రజలు మారుతారంటారు? ప్రజలే ఇప్పుడు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు. ఇలా భద్రాచలంలో కానీ, వెంకటాపురంలో కానీ, వాజేర్లో కానీ, ఏటు నగరంలో కానీ అన్ని మండలం నుంచి ఆదివాసులు తరలిచ్చి వాళ్ళ సాంప్రదాయ నృత్యంతో పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు. మంచి మెజార్టీ రేపు భద్రాచలం నియోజకవర్గం కానీ, ఏటు నగరం కానీ, పిన్పాక కానీ, ఇల్లందర కానీ 4 కాన్స్టిట్యూన్సీల వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా. స్టార్ క్యాంపెయినర్గా అంటే గతంలో ఎప్పుడు ఏ మినిస్టర్కి, అంటే తెలంగాణలో ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ మినిస్టర్ కూడా హెలికాప్టర్ ఇచ్చి ప్రచారం నిర్వహించిన పరిస్థితుల్లో ఫస్ట్ టైం మీకు హెలికాప్టర్ ఇచ్చి ప్రచారం. మహబూబాద్ నియోజకవర్గం అంతా కూడా వెనుకబడ్డ నియోజకవర్గం. అక్కడ వెహికల్స్ కానీ పోవాలంటే ఇబ్బంది కాబట్టి నాకు హెలికాప్టర్ ఇవ్వటం జరిగింది. ఇది వేరే నా ఒక్కరికే స్పెషల్ అనేది కాదు. నాకు ఎక్కువ 2 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రచారం పోవాలంటే దాదాపు 6 మండలాలు, 2 నియోజకవర్గాలు ఫుల్గా తిరిగి వచ్చాను. అది ఉండబట్టికే. అది లేకపోతే 2 మండలాలు తిరిగే అవకాశం ఉంది. ఏరియా పెద్దది కాబట్టి తిరగటం జరిగింది. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వని ఎఫెక్ట్ ఎక్కడైనా కనిపిస్తుంది? సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వని ఎఫెక్ట్ కనిపిస్తుంది? ఎక్కడ కాలేదు. సీతారాం నాయకే క్లియర్గా చెప్పిండు. తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు, సీతారాం నాయక్ గారు పాల్గొన్నారు. అందరు కూడా క్లియర్గా కేసీఆర్ గారి నిర్ణయం కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ గారు ఏ అభ్యర్థిని పెట్టి కూడా గెలిపిస్తాం. కేసీఆర్ గారిని 16 సీట్లు గెలిపించి ఢిల్లీలో చక్రం తిప్పాలనేదే ఆదివాసుల లోపల లక్ష్యం. ఎంత మెజారిటీ వస్తుంది వరంగల్, మహబూబాద్? వరంగల్ 5 లక్షలు దాటుతుంది. మహబూబాద్ మేము 2 అనుకున్నాం, 3 లక్షలకు పోయినా పోతుంది. ఇది మొత్తంగా దయాకర్ రావు చెప్తున్నారు. మొత్తం మీద వరంగల్, మహబూబాద్ 2 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ ఖాతాలో వేయాలి. ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో టీఆర్ఎస్ మళ్ళీ ఈ 2 స్థానాలు గెలుచుకోవాలన్న దిశగా దయాకర్ రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదే దిశగా ఎంపీ అభ్యర్థులందరినీ కూడా ఇటు మహబూబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, ఆ తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్తో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద వరంగల్లో టీఆర్ఎస్ ఎంపీ స్థానాలను మళ్ళీ నిలుపుకెట్టుకునే దిశగా జోరుగా ప్రచారం కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు జగదీష్తో రంగనాథ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్ నుంచి.